అప్పో సొప్పో చేసి నువ్వు 3, 4 లక్షలు సంపాదించు దగ్గర పెట్టుకో. నువ్వు ఒమన్ వెళ్ళడానికో, లేకపోతే అరబ్ దేశాలకు వెళ్ళడానికో ఓ ₹1,00,000 ఛార్జీలు. మనకిక్కడ ఓ ₹1,00,000 ఖర్చవుతాయి. ఇది అయిపోయిందంటే నువ్వు అక్కడికెళ్ళిపోతే ఓ 100 మంది ఉంటారు షేక్ దగ్గర పనిచేసేవోళ్ళు. నువ్వు వాళ్ళతో పాటు పని చేస్తున్నట్టు నటించినా పనయిపోతుంది. నెలకొచ్చేటప్పటికి ఓ 10,000 దిర్హాములు ఇచ్చారంటే గనక నీకు దగ్గర దగ్గరగా ఏదో 2.5 లక్షలు డబ్బులొచ్చేస్తాయి. ఆ తర్వాత నువ్వు పండగ చేసేసుకోవచ్చు. ఇట్లాగ చెప్తారు బ్రోకర్లు. ఆ బ్రోకర్ల మాట విని అక్కడికెళ్తారు. చివరికి ఆళ్ళు పాస్‌పోర్ట్‌లు, వీసాలు తీసేసుకొని బయటకు పోనీయరు. అక్కడ నానా నరకం చూపెడతారు. ఆ తర్వాతన సరైనటువంటి కాగితాలు లేవని అక్కడ కేసులు. ఇప్పుడు అట్లా ఇరుక్కుపోయినటువంటి 140 మంది లేడీస్ రోజు అక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయం ఎదురుగుండా కూర్చుంటున్నారు. వాళ్ళందరితో మన రాయబారి చర్చలు జరిపారు. వాళ్ళందరూ అర్జెంట్‌గా మమ్మల్ని ఇండియాకి పంపించేయండి అయ్యా అని అడుగుతున్నారు. రాయబారి ప్రశాంత్ ఇప్పుడు వాళ్ళని ఇండియాకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.